120 స్పీడ్ లో వెళ్ళాడండి ఈ దైవ స్వరూపుడు. చట్టం మీద నమ్మకం. 200 మంది మన కృష్ణధర్మ రక్షణ సైనికులు వెళ్ళారు ఒక పాస్టర్ మీదకి. ఎందుకో తెలుసా? వాడు మైక్ వేసేయండి అంటే కుక్కను కొట్టినట్టు కొడుతురండి ఆ పాస్టర్ గారిని. వాళ్ళకి అబద్ధం అని తెలిసిన మన ఆధారం ఉన్నా సరే అబద్ధాన్ని సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇస్తేనే లీడర్షిప్ నిలబడుతుంది. ఇప్పుడు ఇలాంటి వెధవ నీచమైన దగుల్బాజీ ఇంకొకటి ఉంటాడు చెప్పండి. బయట తీసుకెళ్ళాడు అనుకోండి, రాష్ట్రం తగలబడిపోద్దంట. రాష్ట్రాన్ని తగలబెట్టేస్తారండి. 100% ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశపూర్వకంగా విజయవాడకు నటించి నమ్మించి రప్పించి చంపేశారు. ఇప్పుడు నేను చెప్పే సాక్ష్యాలు శ్రద్ధగా వినండి మిత్రులారా. ప్రవీణ్ పగడాల ఒక తాగుబోతు అని తేలింది. ప్రవీణ్ పగడాల ఎవరైతే చనిపోయినటువంటి పాస్టర్ పరమాత్మ, ఏదైతే దైవ స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు అని వారం రోజుల నుంచి ఉదరగొడుతున్న ఈ పాస్టర్లందరూ చెప్తున్నటువంటి ప్రవీణ్ పగడాల పచ్చి తాగుబోతు, చట్టానికి ఏమాత్రం గౌరవం ఇవ్వనటువంటి వ్యక్తి, ఏమాత్రం ట్రాఫిక్ రూల్స్ని పాటించినటువంటి వ్యక్తి, అడ్డదిడ్డంగా తాగుతూ తిరుగుతూ బయట సమాజానికి ధర్మాత్ముల్లాగా నటిస్తున్నటువంటి వ్యక్తి అని సాక్ష్యాధారంతో సహా నేను ఫేస్బుక్ లైవ్ పెట్టాను. ఇప్పటికే 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది చూసేశారు. కేవలం 12 గంటల్లో 4 లక్షల మందికి నేను ఫేస్బుక్ లైవ్ చేర్చగలిగాను. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కలుపుకుంటే 10 లక్షల మంది కేవలం ఒక్క రాత్రిలో నేను అన్నమాట ప్రకారం చేర్చాను. ఎందుకంటే గత వారం నుంచి మన మీద వీళ్ళు ఏ రకమైనటువంటి దుష్ప్రచారం చేశారో, హిందువులు చంపేసినట్లుగా, హిందువులు ఉగ్రవాదులు అన్నట్లుగా ఈ పాస్టర్ ముఠాలంతా కూడా ఎంత వాగారో తెలుసు కదా. సుమారు 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం, రాష్ట్ర ప్రభుత్వం మీద, దేశ యొక్క ఔన్నత్యాన్ని మీద దెబ్బతీయడం కోసం, దేశం పరువు తీయడం కోసం మొత్తం విదేశాల్లో కూడా ఈ మత మార్పిడి ముఠాలు ఎంతగా రెచ్చిపోయారో మీ సాక్ష్యాలతో చూపిస్తా. ప్రవీణ్ పగడాల వైన్ షాప్లో మందు కొంటూ తాగుతూ ఫుట్పాత్ మీద కూర్చొని వాంతి చేసుకుంటూ అన్ని సాక్ష్యాలు మీకు పెట్టా. దయచేసి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది నిన్న నేను ఫేస్బుక్లో లైవ్ పెట్టినప్పుడు చెప్పిన విషయం. ఆ లైవ్లో సుమారు 4200 షేర్స్ వచ్చినాయి ఇప్పటికీ ప్రజెంట్కి. అలాగే కామెంట్స్ వచ్చినాయి. దాంతోపాటు సుమారు 3 లక్షలకి మందికి పైగా లైవ్ చూశారు రాత్రికి రాత్రే. ఇంకా యూట్యూబ్లో పెట్టాను, దాంట్లో కూడా 50,000 మందికి పైగా చూశారు. ఇంకా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నిటిలో కలిపి సుమారు 10 లక్షల మందికి ఈ వీడియో మనం చేర్చగలిగాం. పచ్చి తాగబోతని చెప్పి సీసీ ఫుటేజ్తో సహా తెలిసిపోయినప్పటికీ కూడా ఈ మాడాసేన రాజేష్ గారు ఇప్పుడు మొన్నటి వరకు చంపేశారు మాట్లాడిన ఈ వెధవ ఇప్పుడు ఏ విధంగా నోరు మార్చాడో, స్టంగ్ మార్చాడో ఒక్కసారి వినండి మిత్రులారు. ఇప్పుడున్న ఇట్లాంటి కరెక్ట్ కాదండి. అక్కడ 1,00,000 మంది ఒకటి కోరుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి అబద్ధం అని తెలిసిన మన దగ్గర ఆధారం ఉన్నా సరే అబద్ధాన్ని సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇస్తేనే లీడర్షిప్ నిలబడుతుంది. ఇప్పుడు అది కాదు అనుకుంటే ఖచ్చితంగా మనం పాయింట్అవుట్ అయిపోతున్నాం అండి. కాబట్టి దీని మీద కూడా ఆయన మీద జరుగుంటుందా బెదిరింపులు వచ్చాయా లేదా విన్నారు కదా మిత్రులారా. అంటే వీడికి నిజమని తెలిసినప్పటికీ, అది యాక్సిడెంట్, తాగి చనిపోయాడని వీడికి ముందే తెలిసినప్పటికీ, సాక్ష్యాధారాలు వీడి దగ్గర ఉన్నప్పటికీ, ఎందుకంటే అధికార ప్రతినిధి కదా వీడి దగ్గర ఉన్నప్పటికీ, అక్కడ ఎక్కువ మంది ఏది కోరుకుంటున్నారో అదే చెప్పాలంట. అలా చెప్తేనే లీడర్షిప్ నిలబడతాదంట. ఇలాంటి వెధవ నీచమైన దగుల్బాజీ ఇంకొకటి ఉంటాడు చెప్పండి. వీడు అది యాక్సిడెంట్ అని చెప్పి తాగి చనిపోయాడని వీడికి తెలిసినా కూడా వీడేమో మీడియా ముందు కూర్చొని మాట్లాడాడండి. చంపేశారు, ఎవరిని అధికారులను సస్పెండ్ చేయాలి. నేను ముందు పెట్టిన వీడియో మీరు చూడండి, అర్థమవుతుంది. అధికారులు అంటే అక్కడ నేను పంపించాలంట, బదిలీ చేయాలంట. చంపేశారంట, అనుమానాలంట. యావత్ క్రైస్తవ సమాజం గుండెలు బాదుకుంటుందంట. ఈ రోజు ఏమంటున్నాడు చూడండి. అది నిజమైన తెలిసినప్పటికీ వాళ్ళకి ఏం కావాలో అది చెప్పాలి, లేకుంటే నా లీడర్షిప్ నిలబడదు. లీడర్షిప్ కోసం నా కొడుకు ఇన్ని రకాలుగా మోసం చేసి హిందూ సమాజం మీద ముద్ర వేస్తాడా? వీడు ఏమన్నాడు అంతకుముందు చూడండి ఒకసారి. వేరేగా బయట తీసుకెళ్ళాడు అనుకోండి, ఈ రాష్ట్రం అంతా తగలబడిపోతుంది. వేరేగా బయట తీసుకెళ్ళాడు అనుకోండి, రాష్ట్రం తగలబడిపోద్దంట. రాష్ట్రాన్ని తగలబెట్టేస్తారంట వీళ్ళు. ఏంట్రా ఈ కుట్రలేంట్రా? 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీడియా ఛానల్ కొనేసి దేశవ్యాప్తమైన సమస్యలాగా, దేశం సమస్యలాగా క్రియేట్ చేశారు. చెప్పానా కొడకల్లారా? ఒక్కసారి వీడు మాట్లాడే మాటలు వినండి ఒకసారి. వీడి పేరు వీకేఆర్ అంట, ఒకసారి వినండి. నేను సిద్ధంగా ఉన్నాను బయట పెట్టడానికి, కాబట్టి తొందరపడద్దు. ఇప్పుడు నేను మన యూట్యూబ్
యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ సంగతి బయట పెడితే మరి పోలీసు వారు నన్ను కట్టడి చేయొచ్చు, లేదా హంతకులైన వారు జాగ్రత్త పడిపోవచ్చు. అందుకే మీడియా సమావేశంలోనే మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఈ సంగతిని నేను విడుదల చేయడానికి సిద్ధపడుతున్నాను. నేను చెబుతున్నాను, 100% ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశపూర్వకంగా విజయవాడకు నటించి నమ్మించి రప్పించి చంపేశారు. ముందుగా ఈ దొన్నపోతు నా కొడుకు ఏమంటున్నాడండి, విన్నారు కదా, వీడంతా నిజంగానే చంపేశారంట, మర్డర్ చేశారంట, సాక్ష్యాధారాలు బయట పెడతాడంటాడు, మర్డర్ చేసి చంపేశారంట. ఏది ఈ వీడియో, ఏది సీసీ ఫుటేజ్ రిలీజ్ అవ్వకముందు కనీసం గంటన్నర ముందు కూడా వీడు పెట్టిన వీడియో, ఇది గంటన్నర ముందే. వారం రోజులంటే ఎన్ని వీడియోలు చేశారా. ఇంకా ఒకటిసారి ఇటు చూడండి. ఫ్రంట్ లైన్ లో ఉండి తెర ముందు తెర వెనక ప్రయాసపడడం వలన కొన్ని ఇబ్బందులు నాకున్నాయి. దయచేసి మీరు ఎవరు ఇబ్బంది పెట్టద్దు. వీలైతే సహకరించండారా. మీరు ఇన్ని మాటలు చెబుతున్నారు, ఇన్ని సలహాలు చెబుతున్నారు అన్నా, ఈ పరిస్థితులను చక్కబెట్టడానికి లేదా అటు ఇటు తిరగడానికి, కొంతమంది పెద్దలను కలవడానికి, కొన్ని కార్యాచరణలు ఆలోచించడానికి. తెర వెనక తెర ముందు అంట, తెర వెనక తెర ముందు వీడియో ఉండి నడిపిస్తున్నాడంటాడు ఈడు. ఏంటి మొత్తం సీన్ని హిందూ సమాజానికి వ్యతిరేకంగా క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడం కోసం వీడు చేసే ఆశాలు చూశారు కదా. తెర వెనక ముందు అంటే ఏ రకమైన కుట్రలు పడినారో ఇప్పుడైనా హిందూ సమాజం అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట చూడండి. ఏమైనా మీకు ఆర్థిక పరిస్థితులు బాగున్నాయా అన్న వాళ్ళు అడిగిన వారు ఎవరూ లేరు. వీలైతే సహకరించండారా. మీ ఫోన్ కాల్స్ తో మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మీకు తెలియదు. ఎంత కథ నడిపిస్తున్నాను కదా, మరి మీకు ఫైనాన్షియల్ గా ఏమైనా సపోర్ట్ కావాలా మిత్రులారా అని ఎవరు అడగట్లేదు. డబ్బులు వేయండి మాకు, ఇంకా రాష్ట్రాన్ని దేశాన్ని భ్రష్టు పట్టిస్తాం, హిందూ సమాజం మీద దాడి చేస్తాం, ఇలాంటి అక్రమ ఎలాంటి సాక్ష్యాలు లేనటువంటి నిందలన్నీ హిందూ సమాజం మీద వేసేద్దాం, మనం మత మార్పిళ్ళు బాగా చేద్దాం, మీరు సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాడంట. ఇప్పుడు నేను అడుగుతున్నా మిత్రులారా, నేను అడుగుతున్నా యావత్ హిందూ సమాజమా, నేను అడుగుతున్నా, ఇంత పోరాడుతున్నాం, ఇలాంటి వెధవులందరినీ తిప్పుకొడుతున్నాం, మాకు సపోర్ట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి, మాకు ఆర్థికంగా సపోర్ట్ చేయండి, మాకు డబ్బులు వెయ్యండి, డబ్బులు వెయ్యండి, డబ్బులు వెయ్యండి అని నేను పబ్లిక్ అడుగుతున్నా. ఇంతవరకు అడగల, డబ్బులు పంపించండి. వాళ్ళు 150 ఛానళ్ళు కొనేసి మరి వారం రోజులు ఎంత రచ్చ చేశారండి. ఎంత సామాన్య హిందువులు ఏమనుకుంటారు, నిజంగానే ఉగ్రవాదులేమో హిందువులు మన వాళ్ళు అని చంపేశారేమనుకుంటున్నారుగా. యావత్ క్రైస్తవ సమాజం కూడా హిందువులే చంపేశారన్నట్లుగా వీళ్ళు క్రియేట్ చేశారని బట్టి నిజంగానే మా పాస్టర్ని అయ్యవారిని చంపేశారేమో అని చెప్పేసి వాళ్ళు ఏమీ తెలియదు పాపం, వేల సంఖ్యలో వచ్చేసారండి సావు దగ్గరికి. కానీ ఇలా తాగి చనిపోయాడని తెలిస్తే వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతింటాయి. ప్రేమాస్వరూపుల్లాగా దేశ సేవకుల్లాగా దైవ సేవకుల్లాగా చెప్పేటువంటి వీళ్ళు తాగి చనిపోయారు నడి రోడ్డు మీద అంటే క్రైస్తవ సమాజం గుండె పగలదా. మాకు డబ్బులు సపోర్ట్ చేయండి. 150 ఛానళ్ళు కొనేసి 100 కోట్ల కుట్ర చేసినటువంటి వెధవల్ని తిప్పుకొడతాకి మన దగ్గర ఎన్ని ఉన్నాయండి. తిప్పుకొడితే 4 ఛానల్స్ ఉన్నాయి. 4 ఛానల్స్ ఉన్నాయి తిప్పుకొడితే మనకి హిందూ సమాజానికి. హిందూ ధర్మం గురించి పోలేవాడు మహా అయితే ఒక 10 మంది ఉన్నారు. ఎంతమంది అండి, 10 మంది కూడా లేదు తిప్పుకొడతాకి. ఇలాంటి కుట్రలన్నీ తిప్పుకొడతాకి హిందూ సమాజం నుంచి మన కృష్ణ ధర్మరక్షణ లాంటి సంస్థలు కనీసం 10 కూడా లేవండి. ఎలా తిప్పుకొడతాం. ఇంత పెద్ద మాఫియా, 100 కోట్ల ఆస్తి, ఛానల్స్ కొనేస్తారు, సుమారు 500 మంది పెద్ద పాస్టర్లు, కోట్ల రూపాయలు పడగెత్తిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎదుర్కోవాలంటే మన దగ్గర 10 ఛానల్స్లే, 10 మంది పోరాట యోధులు లేరు. ఎలా తిప్పుకొడతామండి. వాళ్ళు చెప్పింది నిజమంటారుగా. సపోర్ట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. నేను అలు పెరగకుండా చేత్తో పట్టుకొని వీడియో చేస్తున్నా, చేత్తో పట్టుకొని. అంత టెన్షను, అంత కంగారు, అంత విస్ఫోటనం. హిందూ సమాజం వరకు న్యాయం జరగాలి, హిందూ సమాజం దుష్ప్రచారం చేస్తున్నారు ఈ విధవులందరూ అని చెప్పి కదా ఇంత కష్టపడుతున్నాం మేము. ఈ వీడియో చేయవలసిన అవసరం గ్రౌండ్ లెవెల్లో ఎంత పని చేస్తున్నాం. నిన్న రాత్రి ఈ కొయ్యలగూడెంలో 200 మంది మన కృష్ణ ధర్మ రక్షణ సైనికులు వెళ్ళారు ఒక పాస్టర్ మీదకి. ఎందుకో తెలుసా, వాడు మైక్ పెట్టి రాముణ్ణి అమ్మనాబూతులు తిడుతూ మన ధర్మాన్ని అమ్మనాబూతులు తిడుతున్నాడు. గతంలో కూడా వార్నింగ్ ఇచ్చాం. నేను ఆ టైంలో కూడా వాడిని వేసేయండి అంటే కుక్కను కొట్టినట్టు కొడుతురాన్ని ఆ పాస్టర్ గారిని. కానీ వద్దు తమ్ముడు, మనం కొట్టేటోళ్ళం కాదు, తిట్టేటోళ్ళం కాదు, మంచిది కాదు, దీన్ని కూడా అదునుగా మార్చుకొని మన మీద ఉగ్రవాదుల్లా క్రియేట్ చేస్తారు, వాడిని వదిలేయండి, క్షమాపణ చెప్పించండి, పెద్దోళ్ళతో మాట్లాడించండి, మరొకసారి ఇలా చేయకుండా వార్నింగ్ ఇవ్వండి అంతే అని చెప్పి నేను పంపించా. ఆ వీడియో కూడా పెడతా ఏం జరిగిందో. ఆ పాస్టర్ గారు అశోక్ అని ఎవడో అంటాడు. ఆ ఫొటోస్ కూడా నిన్న కూడా పెట్టాను, నేను ఒక పోస్ట్ పెట్టాను చూడండి. ఇలాంటి వెధవులందరూ కూడా హిందూ సమాజం మీద, హిందూ మీద, ధర్మం మీద దాడి చేస్తుంటే మీరు మాత్రం సోజ్యం చూస్తారు, వీడియో చూస్తారు, నచ్చితే లైక్ కొడతారు, బాగా చేసాడు అంతే. మరి సపోర్ట్ చేసేది సంకనాకపోయేది మేం కదా, పబ్లిక్గా బయటకు వచ్చి మాట్లాడేది మేం కదా.
మీరు మాట్లాడలేరు. మాట్లాడినప్పుడు మాట్లాడేటోళ్ళకి, దీన్ని ఖండించేటోళ్ళు, నిజాన్ని బయట పెట్టేటోళ్ళు, ధర్మాన్ని రక్షించడానికి చూసేటోళ్ళు, మన హిందూ సమాజంలో ఉన్నటువంటి ఎంతోమంది అమాయకుల్ని ఆదరించే వాళ్ళు వాళ్ళంటి సంస్థల్ని సపోర్ట్ చేయాలి కదా. నాకు ఒక్కడికి సపోర్ట్ చేయమని నేను చెప్పట్లేదయ్యా. ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో, ఎవరైతే ధర్మం కోసం నిజాయితీగా నిలబడుతున్నారో వాళ్ళ వైపు నిలబడండి. వాడెవడో పాస్టర్ ప్రవీణ్ కుమారో ఎవడో, వాడి పేరు తెలీదు, వాడేమంటున్నాడు, అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతుందంట. అమెరికా నుంచి అంటే ఒత్తిడి పెంచుతారంట మన భారతదేశం మీద. ఈ పాస్టర్ పై తాగుబోతు చనిపోయినప్పుడు, ఈ తాగుబోతు ఎలా చనిపోయాడు తెలుసండి? ఎక్కడ కోదాడ దగ్గర ఒక వైన్ షాప్లో మందు తీసుకున్నాడు. వైన్ షాప్లో మందు తీసుకొని శుభ్రంగా తాగి విజయవాడ ఎక్కడ గొల్లపూడి ఎక్కడో దగ్గర ఒకసారి స్లిడ్ అయి పడిపోయాడంట. ఇదంతా కూడా రిపోర్ట్. అదే బండి మీద స్లిడ్ అయి పడిపోతే ఎదర బండి మీద లైట్ కూడా పోయింది. బండి మీద లైట్ పోయినా కూడా మళ్ళీ వచ్చి ఎక్కడ విజయవాడ కొంచెం దాటిన తర్వాత, రామవరప్పాడు దాటిన తర్వాత అక్కడ మళ్ళీ స్లిడ్ అయి పడిపోయి ప్లాట్ఫామ్ దగ్గర కూర్చొని వాంతి చేసుకున్నాడు. ఈ ప్రవీణ్ పగడాలని ఒక పాస్టర్, దైవ స్వరూపుడు, వాంతి చేసుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి లైట్ లేకపోయినా కూడా అర్ధరాత్రి హైవే మీద సైడ్ ఇండికేటర్ వేసుకొని 120 స్పీడ్లో వెళ్ళాడండి ఈ దైవ స్వరూపుడు. చట్టం మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు, గౌరవం లేదు. పక్కోడు చచ్చిపోతాడు లైట్ లేకుండా వెళ్తే అని కూడా కనీసం ఇంగితం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని తెలియదు. 120 స్పీడ్లో వెళ్తాడు హైవేల మీద. వాడంతలో వాడు చనిపోతే ఎవరి మీద నింద వేశారు మీరు? ఇప్పుడు ఈ వీడియోలకి, సాక్ష్యాలకి మీరు సమాధానం చెప్పాలి. వాడెవడో అజయ్ బాబు అంట, అజయ్ బాబు, విజయ్ బాబు, ఈ నా కొడుకు మతం మారినా కూడా ఇంకా అసలు పేర్లు పెట్టుకుంటున్నారు. రాముడి మీద, సీతమ్మ మీద అడ్డమైన వాగుడు వాగుతున్నాడు. వాడేమో కూటమి ప్రభుత్వమే చంపించిందంట, పవన్ కళ్యాణే చంపించేశాడంట ఆ పాస్టర్ని. దోలెక్కింది మాకు వాడిని చంపడం, దోలెక్కింది. తాగుబోతులందరి మీద స్పందించడానికి పవన్ కళ్యాణ్ ఏమైనా గల్లీ లీడర్ అనుకుంటున్నారా? లేకపోతే చంద్రబాబు ఏమైనా ఇంకా ఈ విషయం మీద పట్టించుకుని ఇంకా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఏ సమస్యలు ఏమనుకుంటున్నారా? నారా లోకేష్ పోస్ట్ పెడితే దాని మీద కూడా రివర్స్ కౌంటర్. వీడేమంటున్నాడు, కే పౌలు ఒక కామెడీ బ్యాచ్ గాడు. వీడేంటిడు ఏకంగా రాష్ట్రాన్ని తగలబెట్టేస్తాడంట. రాజమండ్రి వస్తే రచ్చరచ్చంట. గత వీడియో మీరు చూశారు కదా ఎలా మాట్లాడాడు. వీడు ఎక్కడి నుండి డబ్బులు తీసుకొడుతున్నాడు, ఎంతమందిని రెచ్చగొడుతున్నాడు. ఈ 30 మంది పాస్టర్లు కలిసి రాష్ట్రాన్ని, దేశాన్ని ఎలా భ్రష్టు పట్టించాలని చూశారు హిందూ సమాజం. నన్ను ఎలా తిట్టాడు చూశారుగా మిత్రులారా? నన్ను ఎలా తిట్టించారో మీడియా ముందు చూశారుగా. అరే కేడిఆర్ నీ అమ్మ అక్క అని చెప్పి తిట్టారండి నన్ను. నేను చంపించానా వాడిని? నేను చంపించానా? ఈ చెత్త నా కొడుకులందరూ ఇలా ఎలా తయారయ్యారండి? ఎక్కడో ఏదో జరిగిన విషయాన్ని మొత్తం హిందూ సమాజమే తోసేస్తారు. 230 దేవాలయాలు కూల్చేశారు. 230 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. మా స్వామివారిని, విగ్రహాన్ని కొట్టారు. మా పూజారిని చంపారు. వరంగల్లో ఒక పూజారిని గుళ్ళోకి వెళ్ళి మరి నరికి చంపారు. ఏ రోజైనా మేము చర్చిల మీద దాడి చేశామా? పాస్టర్ల రోడ్డు మీద లాగి కొట్టామా? ఒక్కరు చూపించండి రా చెత్త నా కొడుకులారా. ఎందుకురా హిందూ సమాజాన్ని మంచిగా ఉండదాన్ని చెడగొట్టి ఉగ్రవాదుల్లాగా క్రియేట్ చేస్తున్నారు? మా పూజలు, మా పునస్కారాలు, మా వ్రతాలు, మా అభిషేకాలు, మా అన్నదానాలు మేము చేసుకుని మేము బతుకుతుంటే ఎందుకురా మమ్మల్ని కిలికి రోడ్డు మీద వేస్తున్నారు? మా బతుకు మేము బతుకుతుంటే మా దేవుణ్ణి, మా అమ్మవారిని, మా శివయ్యని తిట్టి వక్రీకరించి గ్రంథాల మీద ఎగతాళి చేసినటువంటి విధవులందరూ, ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళందరూ కూడా పగడాల తాగి చనిపోతే పొద్దునంతానేమో నీతి స్వరూపులు, సాయంత్రం వెళ్తేనేమో సానికొంపలు దూరడం, ఇలా మందు తాగి రోడ్ల మీద విచ్చలవిడిగా తిరగడం, చచ్చిపోయారు. ఇప్పుడు తెలంగాణలో 2 పాస్టర్లు చచ్చిపోయారు. వాళ్ళు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏ సంబంధం లేకుండా డివైడర్లు కుట్టి చచ్చిపోవడం ఏంటారు పాస్టరు? అదేదో నవత ట్రాన్స్పోర్ట్ వెళ్తుంటే దాని కిందకి కావాలని బండి మీద వెళ్ళిపోయి చచ్చిపోయాడు. దానికి ట్రాన్స్పోర్ట్కి ఏం సంబంధం? తాగేసి అర్ధరాత్రి పూట డ్రైవ్ చేసుకుని చచ్చిపోతే ఎవర్రా బాధ్యులు? దీని మీద సమాధానం చెప్పాలి. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వైన్ షాప్లో వచ్చినటువంటి వీడియో, అలాగే 2 సార్లు యాక్సిడెంట్ అయి పడిపోయి ఫుట్పాత్ మీద వాంతి చేసుకున్నటువంటి ప్రవీణ్ కుమార్ ఎలా దైవ స్వరూపుడు అయిపోయాడు, ఎలా మీకు ఆరాధ్య దేవుడు అయిపోయాడు? దేవుడి కంటే గొప్పగా క్రియేట్ చేశారు కదరా. ఈ వీడియో బయటికి రాకపోతే అంటే ఈ పాటికి విగ్రహాలు కట్టేద్దరు. ప్రవీణ్ కుమార్కి, పగడాలకి విగ్రహాలు కట్టేద్దరు. ఇప్పుడు హిందూ సమాజాన్ని నీచిగా పెట్టి మతోన్మాదుల చేతిలో చచ్చిపోయినా ప్రవీణ్ కుమార్ అని టైటిల్ పెట్టి ఎన్ని వీడియోలు చేశారా చెత్త నా కొడకలారా? సమాధానం చెప్పండి రా. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. నేను మాత్రం దీన్ని ఖచ్చితంగా వదిలిపెట్టను. ఎవడైతే ఏ పాస్టర్ నా కొడుకైతే హిందూ సమాజం మీద మాట్లాడాడో గతంలో కూడా చెప్పాను, ప్రతి ఒక్కడు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు బయటికి రండి రా చెత్త నా కొడుకలారా. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. నేను మీ కేడిఆర్. నిజాయితీగా పోరాడుతున్నా, మాకు సపోర్ట్ చేయండి, ఆర్థికంగా సపోర్ట్ చేయండి. కింద కనబడుతున్నటువంటి నెంబర్కి పంపించండి, డబ్బులు పంపించండి.
వాళ్ళకి మాత్రం వందలకు వందలు, లక్షలకు లక్షలు దశంభాగాలు వాళ్ళు ఇస్తుంటే హిందూ సమాజం కోసం పోరాడే సంస్థలకి ₹1 కూడా ఇవ్వకపోతే వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటారు కదా సమాజం అంతా. మేము మాత్రం పోరాడాలి, మాకు మాత్రం డబ్బులు ఇచ్చేటోడే ఉన్నాడు. డబ్బులు లేకుండా ఎలా నడుస్తుందండి ఏ సమాజం అయినా, ఏ సంస్థ అయినా ఎలా నడుస్తుంది? ఇలాంటి వెధవలందరినీ తిప్పుకోవటం లేదా? మనం ఛానళ్ళు కొనలేం, రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి తీసుకురాలేం, పెద్ద పెద్ద ఆఫీసర్లు మనకు సపోర్ట్ చేయరు. ఉన్నదే యూట్యూబ్ ఛానళ్ళు, చిన్న చిన్న సంస్థలు. ఆ సంస్థల్లో ఒక 100 మందినో 1000 మందినో వేసుకుని పోరాడుతున్నాం. వాళ్ళని నడవాలన్నా, మాలాంటి వాళ్ళు తెగించి బయటకు వచ్చి పోరాడాలన్నా ఏ రకమైన భరోసా ఉంటుందండి? ఇలా విర్రవేగరం బట్టేనే కదా మన హిందూ సమాజం నాశనం అయిపోతుంది, మత మార్పులు పెరిగిపోతున్నాయి, మన రాముణ్ణి, కృష్ణుని, అమ్మవారిని, శివయ్యని తిడుతున్నారు. అర్థం చేసుకోండి మిత్రులారా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై కృష్ణ ధర్మరక్షణ. యావత్ కృష్ణ ధర్మరక్షణ సైన్యం, హిందూ సమాజం దీని మీద సీరియస్గా ఉంది. ఖచ్చితంగా దీనికి త్వరలో ధర్నాకు పిలుపునిస్తున్నాను. ఆ ధర్నా ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఈ మాట్లాడిన ప్రతి వెధవ మీద చర్యలు తీసుకోవాలి అని మేము డిపార్ట్మెంట్ వారిని మరియు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. దయచేసి మాకు సహకరించండి, ఎక్కువ మందికి తెలియపరచండి. స్వస్తి.